ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, నీ కష్టాలన్నీ బూడిద పాలు చేస్తున్నాను, తప్పకుండా ఈ సాయి సందేశాన్ని ఆలకించి చూడు అని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం. వీడియోని మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మనస్ఫూర్తిగా అందరికీ నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం నచ్చినట్లయితే మర్చిపోవద్దు. మరి మీకు ఎలాంటి కష్టాలు, సమస్యలు, బాధలు ఉన్నా నాకు కామెంట్ అయితే చేయండి. నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరున తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తాను. మరి సాయినాథుని సందేశం విందాం తప్పకుండా. అంతకంటే ముందుగా మీరు ఏ మాత్రము నిరాశ చెందవలసిన అవసరం లేదు. సాయినాథుడు మన కోసంగా గొప్ప గొప్ప సందేశాలను మనకు పంపిస్తూ ఉన్నారు. వాటి ద్వారా పరిష్కారం లభిస్తుంది అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే తల్లి, ఇది నీ కోసమే వచ్చిందమ్మా, కాదనకుండా నువ్వు తప్పకుండా ఒక్కసారి విని మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అమ్మా, నా భక్తులను కాపాడేందుకు స్వయంగా నేనే రాలేకపోయినా సరే, ఆయా సందర్భాన్ని బట్టి, వారి అవసరాన్ని బట్టి, మారు రూపంలో అయినా సరే నేను తప్పకుండా వస్తూ ఉంటాను. మీకు ఉన్నటువంటి ఆపదల నుండి, మిమ్మల్ని బాధల నుండి తప్పకుండా రక్షిస్తాను. మీరు ఏమని అనుకుంటున్నారేమో, మీపై నేను ఎంతో కోపంగా ఉన్నాను అని. అందుకే మీకున్నటువంటి సమస్యలు కానీ, కోరికల పట్ల కానీ ఎటువంటి బాధ్యత నేను తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని ఎవరి మీద నాకు ఎలాంటి కోపము అనేది లేదు. నేను కోపం అనేది ఉంటే కనుక మీరందరూ అసలు ఇలా ఉండేవారా చెప్పు? మీరందరి మీద నాకెందుకు కోపం వస్తుంది? మీరందరూ నా బిడ్డలు కదా. ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. నాకు మీ మీద కోపం అంటే కేవలం మీరు సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు కొన్నిసార్లు నేను దండిస్తూ ఉంటాను. అది కూడా ఒక తల్లిదండ్రులు తమ బిడ్డలను దండించిన విధంగా మాత్రమే దండిస్తాను. అంతేకాని ఎంత మాత్రము మిమ్మల్ని నేను ద్వేషించి మీ బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోలేను. నా భక్తులను నేను ఎల్లప్పుడూ కూడా రక్షించుకోవడమే నా కర్తవ్యం. మీకు తోడు నీడగా నేను ఉంటాను. మరి ఇక కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఇప్పటికైనా సరే కానీ నన్ను, నా ప్రేమను అర్థం చేసుకోండి. నన్ను పరిపూర్ణంగా నమ్మండి. ఇప్పటికే చాలా రోజుల నుంచి నీ కన్నీటితో నాకు అభిషేకం చేశావు కదా. ఇక చాలు. నీ దుఃఖాన్ని నేను తప్పకుండా చూడలేకపోతున్నాను. నిన్ను చాలా అంటే చాలా బాధ పెట్టడమే నాకున్నటువంటి ఉద్దేశం అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఆ ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నిన్ను సంతోషంగా ఉంచటమే నా కర్తవ్యం. నన్ను కూడా కాస్త అర్థం చేసుకోండి. మీకు ఉన్నటువంటి కర్మల వలన, కొన్ని పితృదోషాల వలన, కొన్ని ఏర్పడినటువంటి సందర్భాల వలన బాధించేలాగా ఉంటాయి. మిమ్మల్ని ఎదగకుండా చేస్తూ అన్నీ అడ్డుగా వస్తూ ఉన్నాయి. వాటిని తప్పించడం ఎవరి తరము కాదు.
కానీ ఎప్పుడూ కూడా అవి వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను తప్పకుండా చేయగలను. అంతేకాని వాటిని మాత్రం శాశ్వతంగా నేను నివారించలేను. అందుకే మీరు అడుగనివన్నీ కూడా నెరవేర్చేందుకు కొంత ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని నీవు అనుభవించావు, అవును కదూ? ఇక ఆ చెడు దశలన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి. అంటే ఒక గొప్ప అదృష్టం అనేది నేను నీ చెంతకు రాబోతుంది. ఇక అనుకూలంగా మారేటటువంటి రోజులు నీకు రాబోతున్నాయి. నీకు తెలియనటువంటి ఒక సంఘటన తప్పకుండా జరుగుతుందమ్మా. అది కూడా ఈ సాయి కటాక్షం వల్లనే. అది ఎవరితోనూ కూడా చెప్పవద్దు. దానివల్ల నీకు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని తప్పకుండా నువ్వు చూస్తావు. నిరంతరము నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టవద్దు. గురువులకే గురువు నీ సాయిని. నేను ఉన్నాను కదా, నీకు ఏం జరిగిందో అనేటటువంటి దానిని ఇక నువ్వు మరచిపో. ఇన్ని రోజులు కూడా నువ్వు ఎంత బాధపడ్డావు అనే దాన్ని కూడా మరచిపో. త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందించబోతున్నాను. విశ్వాసం, సహనంతో ఉండు. నా బిడ్డలు అయోమయంలో, అంధకారంలో ఉండిపోవటం నాకు అసలు ఇష్టం లేదు. చెప్పిన మాటలను అర్థం చేసుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకో. అలా కాకుండా వచ్చినటువంటి కష్టాలను, సమస్యలను, నీవు పడినటువంటి బాధలను తలచుకుంటూ దుఃఖిస్తూ ఉంటే మాత్రం నేను మాత్రం ఏమీ చేయలేను. బంగారు తల్లి, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా. నీ బాబాపై భక్తి అనేటటువంటి వ్యసనాన్ని, నమ్మకాన్ని ఇచ్చేసి పూర్తిగా ఆయనకు శరణాగతి చేసిన వారికి మాత్రం ఎటువంటి ఆపదలు కానీ భయాలు కానీ ఉండవు. అప్పుడే ఈ సాయి చేసేటటువంటి మిరాకిల్ని నువ్వు తప్పకుండా పొందగలుగుతావు. అలా అర్హుడు అవుతావు. ఇంకొక శుభవార్త చెప్తున్నాను. ఇది విన్న తరువాత తప్పకుండా నువ్వు మిఠాయిని సిద్ధం కూడా చేసుకుంటావు. నా బంగారు తల్లికి, నా బంగారు తండ్రికి తగినటువంటి జీవిత భాగస్వామిని తీసుకుని రాబోతున్నాను. వారికి నచ్చినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాను. వారి సంతోషంగా నీ చేయి పట్టుకుని నీ జీవితాన్ని నడవడానికి సిద్ధంగా ఉండు. ఇక ఎటువంటి దిగులు పెట్టుకోవద్దు. నీకు ఏది మంచిదో, అలాగే ఏది మంచిది కాదో నాకు బాగా తెలుసు. చూపించినటువంటి నేను మార్గాన్ని ఈ సరైనటువంటి దారిలో ఉపయోగించి రీతిలో, అలాగే వాటిని చక్కగా అమలుపరిచేవారే నిజమైనటువంటి భక్తులు. మీకు కూడా తోడు అవసరం. ఆ తోడు కోసం నీ ఎదురుచూపులు ఫలించాయి. త్వరలోనే నీ బంధం నీకు దగ్గర అవుతుంది. కర్మఫలం అనేది ఎలా ఉన్నా సరే, విధిరాత ఏదైనా సరే, ధర్మబద్ధంగా ఉండేటటువంటి నీ జీవనం ఏదైతే ఈ సాయి మాత్రం అందుకు తప్పకుండా నీకు మంచి బహుమతినే ఇస్తాను. ఖచ్చితంగా ధర్మ ఫలితాన్ని తప్పకుండా అందిస్తాను. ఈ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు. ఆ తరువాత రాబోయేటటువంటి అదృష్టాన్ని ఆహ్వానించు. నీ దరికి ఎలాంటి ఆపదలు రాకుండా వాటిని నివారించేందుకు నేను ఎల్లప్పుడూ కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను. ఎప్పుడు కూడా ఈ సాయినాథుని పిలుపు వచ్చినటువంటి సందేశంలో నన్ను నమ్మి నిశ్చింతగా ఉంటున్నావు. నీ మనసులో ఏదైతే బాధతో ఉంటున్నావో అలాగే
నీవు ఏదైతే ఇప్పుడు అనుకుంటూ ఉంటున్నావో, ఆ సందేశం నువ్వు వింటున్నావో దాన్ని తప్పకుండా నెరవేర్చేటటువంటి బాధ్యత నా మీద నీకున్నటువంటి ఆశను నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. నిరాశను, నీ కోరికను తప్పకుండా నెరవేరాలని మదన పడవద్దు. ఆశగా ఎదురు చూడవద్దు. నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎప్పుడైతే నువ్వు నిరాశకు గురవుతావో ఆ క్షణం నిన్ను ఎవరో బాధ పెట్టిన అవసరం లేదు. నిన్ను నువ్వే బాధ పెట్టుకున్న దానివి అవుతావు. దేనికైనా సరే కావలసింది నమ్మకం, సహనం. అవే మనిషికి ఉండవలసినటువంటి గొప్ప ఆయుధాలు. మనిషిని సంతోషంగా ఉండాలన్నా, ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అన్నా నీకు అవి రెండు ఉంటేనే అలాంటి వారికి అపజయం ఉండదు. మీరు నా బిడ్డలు. మీరు ఏదైనా సరే కానీ ఒక కోరిక కోరినప్పుడు అది నెరవేరినప్పుడు నిరుత్సాహపడుతూ నా కోరిక నెరవేర్చు అని నా వద్ద మారం చేస్తూ ఉంటారు. నేను కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక కొన్ని కోరికలు నెరవేర్చక తప్పడం లేదు. ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. కానీ మీరే నన్ను ఏమాత్రము అర్థం చేసుకోకుండా, నాకంటూ కాస్త సమయాన్ని కూడా ఇవ్వకుండా వెంటనే నిరుత్సాహపడిపోతూ నా కోరిక నెరవేర్చలేదు బాబా అని, అలాగే నేను అడిగినది నాకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉన్నానని చెప్పి ఈలోపే సహనాన్ని కోల్పోయి కంగారు పడిపోతూ, బాధపడిపోతూ, దుఃఖిస్తూ ఉంటారు. ఏదైనా సరే కానీ అనుకోగానే అది అయిపోవాలి కదా. మరి ఇది మంచి పని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు అందుకు మీరు కేవలం అనుకుంటేనే సరిపోతుందా? అనుకోగానే అలా పని రేపటికల్లా మీరు విజయవంతంగా పూర్తి చేయగలరా? లేదు కదా. ఎవరి వద్ద అయినా సరే ఒక పనికి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ పనిని మీరు ఒక్క రోజులోనే చేయగలరా? లేదు కదా. దానికంటూ కొంత సమయం పడుతుంది. సహనం, ఓపికతో ఉండాలి. మీరందరూ తగినటువంటి ఖచ్చితమైనటువంటి రోజును నిర్ణయించుకోవాలి. ఈ మధ్యలో మీరు పూర్తి చేయలేదు అంటే దాని అర్థం ఏమిటి? మీ యజమాని అడిగితే అందుకు మీరు వారికి ఏమని సమాధానం చెప్తారు? మీరు చెప్పినటువంటి పనిని పూర్తి చేసేందుకు మాకు కాస్త గడువు కావాలని అడుగుతారు. లేదంటే ఎందుకంటే దానికంటూ ఒక సమయం వరకు ఆగవలసి ఉంటుంది కనుక ఈలోపే ఆ పనిని మీరు పూర్తి చేయాలి. అంతవరకు సమయం పడుతుంది కదా. అలాగే మీరు కూడా నన్ను ఒక కోరిక కోరినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎన్నో చర్చలు, అలాగే కొంత సమయం ఆ కోరిక వలన మీకు రాబోయేటటువంటి లాభ నష్టాలు ఇవన్నీ నేను ఈ కారణాలుగా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది కదా. మరి అప్పుడే కదా మీరు అడిగింది నేను పరిపూర్ణంగా ఇవ్వవలసి ఉంటుంది. మరి నా బిడ్డలకు ఏదైతే కానీ అది అడిగింది, జరిగింది, జరగవలసింది అన్ని విధాలా కూడా ఆలోచించి ఇవ్వాలా వద్దా, ఇక రాబోయేటటువంటి అదృష్ట కాలాన్ని ఆనందించేందుకు నువ్వు సిద్ధంగా ఉండు. సంతోషంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావని నేను చెబుతున్నాను కదా. ఏదైనా సరే కానీ ఓపికతో, శాంతంగా, సహనంతో, శ్రద్ధ, సబూరిని అలవరచుకుని ఉండాలి. ఏదైనా సరే ఓపికగా ఉండాలి. అసలు ఓపిక లేకుంటే మనిషికి ఎలా చెప్పు? ఓపిక ఉంటేనే తప్పకుండా మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచుకోగలుగుతారు. అలా కాకుండా ఎప్పుడు కూడా మీరు జీవితంలో అసలు బాబా నాకు ఏమీ చేయడం లేదు, మేము ఇంత ఆలస్యం అవుతుంది, మేము ఎలాగూ మా జీవితాన్ని గడపాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి. నేను ఏదైనా చెప్తున్నాను అంటే కనుక అందులో మీరు తప్పకుండా ఏదైనా ఒక మంచి అర్థం ఉందని మీరు ఆ శ్రద్ధ సబూరిని అలవరుచుకుని
మీరు జీవితాన్ని గడపాలి తప్ప ప్రతిదానికి కంగారు పడిపోతూ జీవితంలో ఏదేదో జరిగిపోతుందని భయపడిపోతూ అసలు మాకంటూ మంచి జీవితం లేదే అని దుఃఖిస్తూ అసలు ఒక దారి మూసుకుపోతే మిగతా దారులన్నీ కూడా లేవని అది ఎలా మీరు బాధపడుతూ ఉంటారు. అలా కాదు, ఈరోజు నీకు ఈ ఉద్యోగం రాలేదు, నీకు నచ్చినటువంటి ఆ ఉద్యోగం రాలేదు అంటే కనుక ఆ దారి మూసుకుపోయినప్పుడు ఎన్నో రకాలైనటువంటి మంచి అవకాశాలు నీ జీవితంలో తప్పకుండా తెరుచుకుంటాయి అని అర్థం. ఒకే దానిపైన ఆధారపడకూడదు, అది ఎప్పటికీ కూడా మంచిది కాదు. ఇలా నువ్వు ఎప్పుడు కూడా కన్నీరు పెడుతూ ప్రతిరోజు కూడా నిన్ను ఒక వ్యక్తి మోసం చేస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరో తప్పకుండా తెలుసుకో. అలాగే మీ జీవితంలో ఎన్నో రకాలుగా మరి ఇబ్బందులు అనేవి నిన్ను ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారు అంటే, బాబా నా జీవితంలో నాకు తెలియకుండా ఎవరు ఇలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారని చెప్పి అనుకోవచ్చు మీరు. నువ్వు ఎవరినైతే ఎక్కువగా మార్చుకుంటున్నావో నమ్ముతున్నావో, నువ్వు చేసుకుంటున్నటువంటి ప్రతి పని కూడా ఎవరికైతే ప్రతి ఒక్కటి కూడా ఉద్దేశించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నావో, ఎవరైతే నీ నెత్తిని పెట్టుకుని మరి నమ్మకస్తులుగా నమ్మి ప్రతి ఒక్కటి కూడా నీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నావో, నీకు బాధ కలిగినటువంటి వేళ, సంతోషంగా ఉన్నటువంటి వేళ, ఇలా ఏది ప్రతి ఒక్కటి కూడా వారితో చెప్పుకుంటూ వస్తూ ఉన్నావో చూడు, నువ్వు నావారు అని ఎవరినైతే ఆ వ్యక్తులను నమ్ముతున్నావో వారే నిన్ను నిలువునా మోసం చేస్తున్నారు, వస్తున్నారు కూడా. మరి కూడా వారికి తెలియక కొంతమంది వ్యక్తులను నమ్ముతూ వస్తూ ఉన్నావు. వారు పెట్టేటువంటి ఆ యొక్క భిక్ష వలన చక్కగా మనం పెట్టినటువంటి నమ్మకాలను వారు ఏం చేస్తున్నారు అంటే, మనం ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటున్నామో వారు మనకు అంత వెన్నుపేటు పొడుస్తున్నారు. నిజంగా ఈ వ్యక్తి మనల్ని ఎంతగా మోసం చేశారని చెప్పి మనం కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్స్కి తీసుకొస్తున్నారు. కనుక అటువంటి వ్యక్తులు అందరూ కూడా ఏంటి అంటే, నుదిటిపై రాసినటువంటి తిరగరాసి ఫలానా వ్యక్తులను మేము ఇలా బిహేవ్ చేస్తాము, మా మనసులో మీ మీద ఒక రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్పి ఎవరు కూడా మొహం మీద రాసుకుని తిరగరు కదా. కనుక ఆ భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని, ఇచ్చినటువంటి సందేశాన్ని అటువంటి వ్యక్తులు ఎవరు మన పనికి అడ్డు తగులుతున్నారు, మన పని వలన వారు సంతోషంగా బ్రతుకుతూ మనల్ని తొక్కేయాలని చూస్తూ ఉన్నారు అనేటటువంటి వ్యక్తుల చేతిలో మనం ప్రతినిత్యము కూడా మోసపోతూ మనం చేయవలసినటువంటి పనులు మనకు విజయాన్ని రాకుండా చేస్తున్నటువంటి ఆ వ్యక్తులను బాగా నమ్మి మోసపోయిన వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అలా తెలియక ఫలానా వ్యక్తి అని చెప్పి తెలుసుకోలేక ఇలా ఇరకాటంలో కూడా పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇలా సాయినాథుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారన్నమాట. ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు. ఈ రోజుల్లో సమాజంలో మనిషికి విలువ లేదు, డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఉంది, డబ్బే జీవితం అలా అనేలాగా బ్రతుకుతున్నారు. ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది తెలుసుకుని చాలా జాగ్రత్తగా ఉండమని మన సాయినాథుడు మనకు చెబుతూ ఉన్నారన్నమాట. కనుక ఈరోజు అర్థం ఏమిటి అంటే, ఒకరిని అనుమానించమని చెప్పి కాదండి, కాస్త మనం జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది కదా అని చెప్పి సాయినాథుడి ఉద్దేశం అన్నమాట. మనకు నష్టం జరిగిన తర్వాత మనం సాయినాథుని వేడుకుంటాం, బాబా ఈ నష్టాన్ని మాకు ముందే తెలియచెప్పి ఉండవచ్చు కదా, మేము ఉంటే సరిపోయేది కదా, అలాంటిది మేము మసులుకోకుండా ఈ సందేశంలో తెలుసుకోలేకపోయామే, అయ్యో మేము సంతోషంగా ఉండేవాళ్ళం కదా బాబా ముందే చెప్పినట్లయితే, మా కుటుంబంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని అది మానేసి మా చేతులారా మేమే చేసుకునేలాగా చేశావు కదా అయ్యా అని మా కష్టాలను మేమే కొని తెచ్చుకునేలాగా మాకు దాని ద్వారా తెచ్చుకునేలాగా చేశావు కదా బాబా, ఇవన్నీ కూడా చూస్తూ సంతోషంగా చూడగలుగుతున్నావా, ఆ సమస్య ఏమిటి అనేది ఏదో ఒక విధంగా సూచన రూపంలో మాకు చెప్పవచ్చు కదా, ఆ క్షణం మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునేవాళ్ళం కదా అని చెప్పి ఇలా నువ్వు నన్ను నిలదీస్తూ ఉంటున్నాం. కొంతమంది కాబట్టి అందరూ కాదండి, మనం కొన్ని
జరిగిపోయిన తర్వాత కొన్ని విషయాలు అంటే ఆ తర్వాత మనం బాధపడకుండా సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి సాయినాథుడు ముందుగానే చెప్తూ ఉన్నారు. అర్థమవుతుంది కదా ఏ బిడ్డలకైతే ఈ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే ఈ పరిస్థితుల్లో చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో అటువంటి వారి కోసం సాయినాథుడు ఈరోజు ఈ విధమైనటువంటి సందేశాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నారన్నమాట. అయితే సాయినాథుడు ఏమని అంటున్నారు అంటే, ఇప్పుడు నీకు కొంచెం చెడు సమయం నడుస్తుంది కదా, నిన్ను ఎవరైనా బాధ పెడుతూ ఉంటే, నువ్వు ఎక్కువగా నమ్మిన వారే నిన్ను ఇబ్బంది పెట్టినా లేదంటే అవమానించినా, ఇక ఏదైనా కానీ నిన్ను చులకనగా చేసినా సరే, ఏదైనా కానీ నిన్ను బాధ పెట్టే పని చేస్తే అక్కడ నువ్వు చూస్తూ ఉండిపోవద్దు. ఆ సమయాన్ని నువ్వు వృధా అసలు చేసుకోవద్దు. అసలు వారి మాటలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని నువ్వు సాధించుకుంటూ వెళ్ళు. అప్పుడే వాళ్ళు నిన్ను మోసం చేసే తప్పకుండా తలదించుకుంటారు అన్నమాట. చూడమ్మా, మనుషులు నిజాయితీగా ఉన్న వారి యొక్క మాటలు వినలేకపోయినా కానీ విజయం సాధించిన వారి మాట మాత్రం తప్పకుండా వింటారు. ఎవరైతే ధనాన్ని ఆర్థిస్తారో వారి మాట తప్పకుండా శిరసా వహిస్తారు, వారికే గొడుగు పడతారు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. అందుకే నీవు నీ లక్ష్యంపై దృష్టి పెట్టుకో. ప్రతి పనిలో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. తరువాత నీ నుండి ఎవరైతే దూరం అవుతారో వారే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ మాత్రం నీ దగ్గరకు వస్తారు. ఇలా వాళ్లకు నీ గెలుపుతో సమాధానం ఇవ్వు. నీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మనుషులు ఎవరైతే ఉన్నారో నీ దగ్గర ఒకలాగా, నీ పక్కన మరొకలాగా మాట్లాడుతూ ఉన్నారు కనుక అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరు నీకు చెడు చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు తప్పకుండా మరి అటువంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. మరి వారి మోసం చేయడం తప్ప మరి ఇంకేమీ కోకుండా వారికి తెలియక అటువంటి వారి దృష్టిలో నువ్వు పడ్డావు కనుకనే నువ్వు వారి నుండి స్వయంగా ముమ్మాటికి తప్పకుండా తప్పించుకునే తీరాలి. కనుక నీ తప్పు ఏదైనా కానీ ఉన్నా లేకున్నా వారితో జాగ్రత్తగా మసలుకుంటూ నడుచుకోవాలి. వారు మోసం చేస్తున్నారని గుడ్డిగా నువ్వు నమ్మావనుకో, మరలా వారిని చెరదీశావు అనుకో, చెప్పిందల్లా కూడా నువ్వు విని తల ఊపుతూ ఉన్నావు అనుకో, అప్పుడు నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న వాడివి అవుతావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నమ్మకాన్ని జాగ్రత్తగా ఉంచుకో. ఆ నమ్మకాన్ని ఎంతవరకు ఎదుటి వ్యక్తులపై ఉంచాలనుకునేది అది కూడా నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరినైతే బాగా నమ్మి మోసపోవలసి వస్తుందో అటువంటి వ్యక్తులను దూరంగా విసిరి పారేసి, అలాంటి సందర్భాలు ఇప్పటికి చాలా ఎదురయ్యాయి కనుక ఇకనైనా జాగ్రత్తగా ఉండు. నేను ఎన్నో సందేశాలు నీకు అందించాను, ఎన్నో రకాల సూచనలు నీకు అందించాను. నీవు మాత్రం వాటిని పట్టించుకోకుండా ఏమరుపాటుగా అసలు ఎవరు నీ నుండి ప్రేమను ఆశిస్తున్నారు, ఎవరు నీ నుండి డబ్బును ఆశిస్తున్నారు, ఎవరు నువ్వు చేస్తున్నటువంటి పనిని గమనిస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా నీకు తెలియాలి. స్పష్టంగా నీకు భగవంతుడు జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు కదా, కొద్దిగా గమనించు. వారి ముందు మంచిగా నటిస్తూ నీ వెనుక ఉంటున్నారు. ఆ వ్యక్తులను జాగ్రత్తగా నటించి నువ్వు కూడా అలాగే నటించు. అటువంటి వ్యక్తుల ద్వారా నువ్వు ఒక్కరోజు నటనకు నిజాయితీ మంచి గుణపాఠం అనేది నేర్పుతుంది. కనుక ఎవరు ఏంటి అనేది అప్పుడు నీకు బాగా తెలుస్తుంది. ఎవరైతే నీ దగ్గర ఎక్కువగా నటిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తుల దగ్గర నువ్వు కూడా బాగా నటించు. ఎన్నో వేషాలు వేసినా వారికి కాలం అనేది వారి యొక్క నిజస్వరూపం ఎలాంటిది అనేది బయటపడేస్తుంది. ఓపికగా ఉండడం మాత్రమే నువ్వు చేయవలసినటువంటి పని. నీకు తోడుగా ఎప్పుడు కూడా నీ తండ్రి ఉంటాను అని మాత్రం చెప్పి గుర్తుపెట్టుకో. కనుక ఇటువంటి వ్యక్తుల చేతులు, ఈ మాటల వ్యక్తుల రూపంలో నువ్వు మోసపోతూ ఉన్నావు అంటే కనుక ఈ విషయాన్ని బాగా తెలుసుకుని జాగ్రత్తగా ఉండు. ఇకనైనా సరే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది జాగ్రత్తగా ఆనందంతో తెలుసుకుని, ఆనందంగా ఉండాలని తెలుసుకుని, సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నటువంటి ఆ శుభవార్తలన్నీ నీకు తప్పకుండా వస్తాయని నీకు ఎప్పుడు ఈ సందేశంలో చెప్తున్నాను. జరిగిపోయినటువంటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఎవరు నిన్ను మోసం చేశారు అనేది ఆలోచించుకుంటూ సామాన్యంగా ఉండవద్దు. కనుక ఆ వ్యక్తులు నీకు గుణపాఠం చెప్పాలంటే ధైర్యంగా నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే నా సందేశంలోని అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించి నువ్వు ఓర్పుగా ఉండాలి. నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా ఛేదించి తీరాలి. మరి నేను నీకు ఇన్ని సందేశాలు చెప్తూ ఉన్నాను కదా, కనీసం నీకు నీ మనసుకు అర్థమవుతుందా నేను చెప్పేటటువంటి సందేశాలు?
కానీ ఏదైనా కానీ అంటే నీకు బాగా నచ్చినటువంటి ఒక వ్యక్తి, నిన్ను మోసం చేసినటువంటి ఒక వ్యక్తి నిన్ను తప్పకుండా మరొక విధంగా ఆ వ్యక్తి నీకు మోసం చేయాలని అనుకుంటున్నప్పుడు నీకు ఎప్పుడు కూడా అర్థం కావడం లేదా? జీవితంలో నీవు ఎన్నో రకాలైనటువంటి అవమానాలను పడ్డావుగా, ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించావు. కానీ ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు గమనించుకోవడం లేదు? అసలు ఆ వ్యక్తి వల్ల నేను బాధపడ్డాను, వారి నుంచి నేను దూరంగా ఉండాలి ఎందుకు నువ్వు అనుకోవడం లేదు? అసలు నీకు ఎందుకు ఆ జ్ఞానం ఇంగితం లేకుండా పదే పదే వారినే నమ్ముతూ వెళ్తున్నావు? ఒక్కసారి మోసపోయిన తరువాత కూడా, రెండోసారి మోసపోయిన తరువాత కూడా, మూడోసారి కూడా ఆ వ్యక్తిని అలా గుడ్డిగా నమ్ముతున్నావు అంటే నీ అంత మూర్ఖులు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడం తరువాత వారు మనం భయపడైనా సరే మనం దూరంగా ఉండాలి కదా. ఎందుకంటే అటువంటి వ్యక్తుల మధ్యలో మనం బ్రతుకుతున్నాముగా అంటే మనకు కొంచెం భయంగా ఉండాలి. ఎందుకంటే అటువంటి వారి వ్యక్తుల మధ్యలో మనం జీవిస్తున్నాము అంటే ఎంతో నటిస్తున్నటువంటి వారు మన వెనకాల ఒకటి మన గోతులు తవ్వుతూ మన ముందు నటిస్తూ ఉన్నారు అంటే వారిని నువ్వు కనిపెట్టాలి. ఉండేటువంటి వ్యక్తుల మధ్య జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని ఇప్పటి నుంచైనా నువ్వు కాస్త గమనించుకో. జీవితాన్ని సంతోషమయం చేసుకో. సంతోషంగా ఆనందాన్ని నీ జీవితాన్ని నువ్వు గడుపుతావని ఈ బాబా నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఏదైనా సరే అండి, మనం ఒకరిని నమ్ముతున్నాము అంటే, ఒకరిని గుడ్డిగా నమ్ముతున్నామంటే అసలు మనం ఇంట్లో విషయాలు, మన పర్సనల్ విషయాలు కానీ ప్రతిదీ మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము అన్నమాట. తర్వాత వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ అంటే వారి జీవితం ఇంతేలే, ఎప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుందిలే, ప్రతిదీ నాకు వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యల్ని మనకు తెలుస్తుంది. మనల్ని వారు ఖచ్చితంగా చాలా చులకన భావంతో చూస్తారు. మరి అసలు అటువంటి వారికి మన ఇంట్లో పర్సనల్స్ కానీ ఎవరికి కూడా చెప్పకూడదండి. మన ఇంట్లో పర్సనల్స్ కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, బాధలు ఏవైనా సరే, మన సంతోషాలైనా సరే, కష్టాలైనా సరే, మనం ఆయన నమ్మినటువంటి మన భగవంతుడికి మాత్రమే చెప్పుకోవాలి. ఇతరులకు చెప్పి మనం చులకనం అవ్వడం మంచిది కాదు. ఎందుకంటే మనకు మన బాబా ఉన్నారు. ఎందుకు అంటే చాలామంది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారండి. ఇప్పుడు ఎవరి జీవితాన్ని వారు కోరుకుంటున్నారు కనుక మనల్ని మంచిగా చూస్తారు అనుకోవడం కేవలం మన అపోహ మాత్రమే అవుతుంది. ఇప్పటి నుంచైనా మనం ఎవరిని నమ్మాలని, ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకుని సంతోషంగా ఉండండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. లోకా సమస్త సుఖినో భవంతు.